హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. అస్సలు చేదు లేకుండా చాలా టేస్టీగా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అసలు కాకరకాయ అంటే తినని వాళ్ళు కూడా ఈ ఫ్రై ఒక్కసారి టేస్ట్ చేస్తే కాకరకాయకి ఫ్యాన్స్ అవ్వాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. నేను దీనికోసం ఒక హాఫ్ కేజీ కాకరకాయలను అయితే తీసుకున్నాను. వాటిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి శుభ్రంగా కడుక్కున్నాను. ఈ కాకరకాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూశారు కదా, ముక్కలు అనేది మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా నేను చూపిస్తున్న సైజులో ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ఆ ముక్కల పైన సాల్ట్ అనేది చల్లుకోండి. ఈ సాల్ట్ అనేది ముక్కలకు ఈవెన్గా పట్టాలి అన్నమాట. ఈవెన్గా పట్టే విధంగా 2-3 సార్లు పైకి కిందికి కలుపుకుంటూ ముక్కలన్నిటికీ కూడా సాల్ట్ ఈవెన్గా పట్టే విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న ఈ కాకరకాయ ముక్కలను ఒక 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల కాకరకాయలోని చేదు మొత్తం పోతుందన్నమాట. చూసారు కదా, 15 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నట్టుగా కాకరకాయల్ని చేతితో ప్రెస్ చేసుకుంటూ వాటిలో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి. ఇలా చేస్తే కాకరకాయలోని చేదు మొత్తం ఆ వాటర్ రూపంలో వెళ్ళిపోతుందన్నమాట. అలాగే మొత్తం కాకరకాయ ముక్కలకు వాటర్ మొత్తం తీసేసి వాటిని ఇంకోసారి శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ అనేది పెట్టుకొని పాన్ కొద్దిగా వేడి అయ్యాక దాంట్లోనికి ఆయిల్ అనేది వేసుకోండి. మనం కాకరకాయని ఫ్రై చేస్తున్నాం కాబట్టి దానిలోనికి కాస్త ఎక్కువ ఆయిలే పడుతుంది. నేను 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత దాంట్లోనికి కరివేపాకు వేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రైలో కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, కరివేపాకు వేగింది. ఇప్పుడు దాంట్లోనికి ఒక వెల్లుల్లి మొత్తాన్ని కూడా దంచుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెల్లుల్లి వల్లే మనకి కాకరకాయ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ వెల్లుల్లి ఆయిల్లో కొద్దిగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అందులోనికి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కాకరకాయలోని ఈ విత్తనాలు కూడా అంటే గింజలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. ఈ ఫ్రైలోనికి గింజలు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ గింజలు ఫ్రై అయ్యాక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా మొత్తం ఆయిల్ అంతా కూడా ఆ కాకరకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం ఈ కాకరకాయ ముక్కలకు పట్టుకుంటుందన్నమాట. వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అండి. లేదు అనంటే కింద ఉన్న కాకరకాయ ముక్కలు కిందనే మాడిపోతాయి, పైన ఉన్నవి అలాగే వేగకుండా ఉండిపోతాయి. అందుకని చెప్పేసి మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము అనుకోండి, ఈ కాకరకాయ ముక్కలు అనేవి క్రంచిగా కాకుండా మెత్తగా అయిపోతాయి. చూస్తున్నారు కదా, కలర్ ఎలా చేంజ్ అవుతుందో. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్కి కొంచెం టైం అయితే పడుతుంది. మనం హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. ఇప్పుడు దాంట్లోనికి కాస్తంత పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు అనేది యాడ్ చేసుకొని ఈ పసుపు అన్ని ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఆయిల్ ఇప్పుడు తక్కువగా అనిపిస్తే కూడా పైనుండి ఆయిల్ అనేది వేసుకోవచ్చు. చూసారు కదా, మధ్యలో నేను కలుపుతూనే ఉన్నాను. లేదు అనంటే మాడిపోతాయి. చూసారు కదా, కలర్ ఎలా చేంజ్ అయ్యిందో. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కాకరకాయనంతా కూడా వేయించుకోవాల్సి ఉంటుంది. ఒక 20 నిమిషాలు అయితే పడుతుందండి ఈ కర్రీ అనేది మొత్తం రెడీ అవ్వడానికి. చూసారు కదా, ఇప్పుడైతే ఈవెన్గా మొత్తం అన్నీ కూడా రంగు అనేది మారిపోయింది. ఈ టైంలోనే మనము రుచికి సరిపడా కారాన్ని ఉప్పుని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, మొత్తం ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కాస్తంత కారాన్ని అనేది యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఎక్కువ కారం అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది.
అలాగే ఉప్పు కూడా వేసుకోండి. ఈ ఉప్పు కారం రెండు కూడా ఈ కాకరకాయ ముక్కలకు ఈవెన్గా పట్టుకునే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కాకరకాయ ముక్కలకు నేను మొన్న ఒక వీడియోలో చూపించాను కదండి, ధనియాలు, మెంతులు, జీలకర్ర వాటితో ఒక పొడి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అని. ఆ ప్రిపేర్ చేసిన పౌడర్ని ఈ ఫ్రైలో అనేది నేను యూస్ చేస్తున్నాను. ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ పౌడరు ఈ ఒక్క కర్రీలోనికే కాదండి, అన్ని కర్రీలో కూడా చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇది వేయడం వల్ల. చూసారు కదా, మొత్తం ఇప్పుడు ఇదంతా కూడా ఈవెన్గా పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి. అంతేనండి, మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. క్రంచీ క్రంచీగా, అస్సలు చేదు లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. బాయ్.